రాష్ట్రంలోని నారా చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం బడుగు బలహీన వర్గాల అభివృద్ధికి కట్టుబడి ఉందని రాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస్థ చైర్మన్ నూకసాని బాలాజీ వెల్లడించారు. ఒంగోలులోని ప్రకాశ భవనంలో జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఆదరణ 3 పథకం అవగాహన సదస్సులో ఆయన పాల్గొని మాట్లాడారు. ఇటీవల ప్రవేశపెట్టిన బడ్జెట్లో బీసీల అభివృద్ధికి 45,000 కోట్ల రూపాయలు కేటాయించినట్లు చెప్పారు. జిల్లాలోని బలహీన వర్గాలకు ఆదరణ పనిముట్లు కొరకు 75 కోట్లు, సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ కోసం 102 కోట్ల రూపాయలు కేటాయించినట్లు తెలిపారు. టైలరింగ్ కోసం 14 కోట్ల రూపాయలు కేటాయించినట్లు వివరించారు. రాష్ట్రంలో ఆర్థిక సంక్షోభం ఉన్నప్పటికీ బలహీన వర్గాల సంక్షేమం కోసం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు 1,000 కోట్ల రూపాయలు కేటాయించినట్లు చెప్పారు. ఆదరణ 3 పథకం కింద అర్హులైన బలహీన వర్గాలు దరఖాస్తు చేసుకుని ఆర్థికంగా నిలదొక్కుకోవాలని నూకసాని బాలాజీ కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ అధికారి వెంకటేశ్వరరావు పాల్గొన్నారు. బలహీన వర్గాల సంక్షేమం కోసం ఆదరణ పనిముట్లకు 75 కోట్లు, అదేవిధంగా సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ కొరకు ఒక 102 కోట్లు, అదేవిధంగా ఈ టైలరింగ్ ట్రైనింగ్ కోసం కానీ టైలరింగ్ శిక్షణ నిమిత్త మిషన్ వాడు ఇచ్చేదానికోసం 13-14 కోట్ల రూపాయలు ఇవ్వడం జరిగింది. మొత్తం మీద సుమారు ఒక 200 కోట్ల రూపాయలు ఈ జిల్లాలో బలహీన వర్గాల అభివృద్ధి సంక్షేమం కోసం కేటాయించగలిగింది. రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు ఉన్నటువంటి ఆర్థిక సంక్షోభంలో కూడా బలహీన వర్గాలకి బడ్జెట్ కేటాయింపులో అత్యధిక ప్రాధాన్యత ఇచ్చిన సందర్భం మనకు కనపడుతూ ఉన్నటువంటిది. బలహీన వర్గాలు ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్నటువంటి ప్రోత్సాహకాలు ఆ బెనిఫిట్స్ని అందరూ సక్రమంగా వినియోగించుకొని ఏదైతే బీసీ కార్పొరేషన్ బలహీన వర్గాలకి సుమారు 1 లక్ష రూపాయలు లోన్లు ఇచ్చేటువంటి పరిస్థితి ఆదరణ కావచ్చు, మిగతా గేదెలు, అదేవిధంగా స్వర్ణకారులకి, వివిధ కుల వృత్తులకు సంబంధించి మత్స్యకారులు కావచ్చు, వాళ్ళందరికీ ఇచ్చేటువంటి లోన్లని సక్రమంగా ఉపయోగించుకొని వాటి ద్వారా వారికి ఆర్థిక అభివృద్ధిని సాధించుకుంటూ సామాజిక చైతన్యం పెంపొందించే విధంగా బలహీన వర్గాలు తయారు కావాలి. తెలుగుదేశం ప్రభుత్వం దాంతోపాటు కూటమి ప్రభుత్వం ఈరోజు బలహీన వర్గాలకి అన్ని విధాలుగా తోడుంటానికి, అన్ని విధాలుగా తోడ్పడటానికి కంకణం కట్టుకుంది. పాల వ్యాపారం, ఫిషర్మెన్, తర్వాత ఒడియరాజు, ఎర్త్ వర్క్ సంబంధించి 5 వృత్తి సంఘాలకు సంబంధించి సమావేశం ఏర్పాటు చేశాం. ఆదరణ 3 ద్వారా గౌరవ ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో మనకి అధునాతన పనిముట్లు, వాళ్ళ యొక్క ఏ కంపెనీ కావాలి, కింద స్థాయి నుంచి పై స్థాయి వరకు మనకి వాళ్ళ నుంచి వాళ్ళ సలహాలు సూచనలు తీసుకొని ఆదరణ 3 పథకం అమలు చేయడానికి ఏ పనిముట్లు కావాలి, ఏ కంపెనీ కావాలి, రేట్ ఎంత, మీ యొక్క సలహాలు సూచనలు ఏందని వాళ్ళ సంఘ నాయకులను తీసుకొని ప్రభుత్వానికి పంపించి ప్రభుత్వం ద్వారా నిధులు మంజూరు చేయించి రాబో నెలలో ఈ పథకాన్ని అమలు చేయడానికి ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నాం. ఈ కార్యక్రమానికి గౌరవనీయులు పెద్దలు, ముఖ్య అతిథులు టూరిజం కార్పొరేషన్ చైర్మన్ గారు డాక్టర్ నూకసాని బాలాజీ గారు హాజరు కావటం, అందరూ కూడా రమాదేవి గారు, పెద్దలందరూ కూడా వచ్చారు. మీరు అందరూ చూశారు. అందరూ అన్ని ఈ యొక్క వృత్తి సంఘాలు మొత్తం కూడా 3 రోజుల పాటు 17, 18, 19 3 రోజుల పాటు ప్రకాశం జిల్లాలో 15 వృత్తి సంఘాలతో సమావేశం ఏర్పాటు చేసి వారి సలహాలు సూచనలు కూడా తీసుకోవడం జరిగింది.